తత్వశాస్త్ర పద్ధతులు. వివిధ సమస్యలు పరిష్కరించడంలో లేదా వివరించడంలో తత్వశాస్త్రవేత్తలు వివిధ పద్ధతులు అవలంబించుతారు. వాటిలో ముఖ్యమైనవి: ఆగమన పద్ధతి, 2 నిగమన పద్ధతి, 3 అంతర్దృష్టి పద్ధతి, 4 విశ్లేషణ పద్ధతి, 5 సంశ్లేషణ పద్ధతి, 6 మనన పద్ధతి. ఆగమన పద్ధతిలో అనుభవాల ద్వారా గ్రహించిన సత్యాలను, సామాన్య లక్షణాలను సేకరించి సూత్రీకరించే ప్రక్రియనే ఆగమన పద్ధతి అంటారు. నిగమన పద్ధతి సూత్రాన్ని బట్టి ప్రయోగించడము, సామాన్యం నుంచి విశేషాన్ని తెలపడంలో అనుసరించే పద్ధతిని నిగమన పద్ధతి అంటారు. అంతర్దృష్టి పద్ధతి అంతర్దృష్టి లేదా సేంద్రియ శక్తి ద్వారా సత్యాన్ని తెలిపే పద్ధతిని అంతర్దృష్టి అంటారు. విశ్లేషణ పద్ధతి లబ్ధాలు, అర్థాలను విశ్లేషణ చేసి యథార్థం గ్రహించే పద్ధతిని విశ్లేషణ పద్ధతి అంటారు. సంశ్లేషణ పద్ధతి అనేకాలైన అంశాల ద్వారా సాధించిన నిష్కరణలను మధ్య సమన్వయాన్ని సాధించడం ద్వారా సామాన్య సత్యాన్ని కనుగొనే పద్ధతిని సంశ్లేషణ పద్ధతి అంటారు. మనన పద్ధతి అనుభవం ద్వారా సాధించిన జ్ఞానాన్ని మననము చేసే వివేచన జ్ఞానాన్ని ఆర్జించడం మనన పద్ధతి అంటారు. తాత్వికులలో చాలామంది ఆగమన, నిగమన పద్ధతులు లేదా విశ్లేషణ పద్ధతులని అనుసరించి సమస్యలను పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించడమే సర్వసామాన్యంగా జరుగుతూనే ఉంది. సూక్ష్మీకరణ చేయడం, సూత్రాలను గ్రహించడము, ఒక అంశాన్ని విశ్లేషించడము, అంశాలలోని సామాన్య స్వభావాలను ఆధారం చేసి కొత్త విషయాలు తెలపడము లేదా దానికి ఆధారాలను ధృవపరచడము మొదలైనవన్నీ గమనించదగిన అంశాలు. విద్య జీవితానికి సంబంధించిన విలువలను తెలిపేదే తత్వశాస్త్రము. ఈ విలువలు సాధించడానికి తోడ్పడేదే విద్య. ఏ పనికి పూనుకున్నా దానికి లక్ష్యం అంటూ ఒకటి ఉండి తీరాలి. అందుకే లక్ష్యం లేని పని నిరర్థకం. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే విద్య. విద్యాబోధన, విద్యా అభ్యాసన నిర్దిష్ట ప్రయోజనాపేక్షతోనే చేపట్టడం జరుగుతుంది. ఈ అవగాహనను బట్టి మనకు కావలసిన విద్య మనం ఎన్నుకోవచ్చు. తత్వశాస్త్రము ఈ గమ్యాన్ని సూచిస్తుంది. అందుకే తత్వశాస్త్రం పునాది లేని విద్య గుడ్డిదని, విద్య వల్ల ప్రకాశింపదని తత్వశాస్త్రము నిష్ప్రయోజనమని విజ్ఞులు భావించారు. ఉపాధ్యాయుడు విద్యార్థి విద్య విషయాలనేది విద్యకు సంబంధించిన 3 ప్రధాన అంశాలు. వాటిలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది, దానికున్న ప్రాధాన్యము, వాటిపై ప్రభావం చూపే అంశాలను ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయంలో విభిన్న వాదాలు, వేరువేరు దృక్పథాలు వెల్లడిస్తాయి. విభిన్న వాదాలను పరిగణలోకి తీసుకొని విద్యకు సంబంధించిన ప్రధాన అంశాలను, అనుసంధానమైన పాఠశాల పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు మొదలైన వాటిని నిశ్చితంగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇక్కడ వ్యక్తి పరిసరాలు విద్యా ప్రభావము అనేది ఒక వ్యక్తి పరిసరాల ప్రభావం ద్వారా జరిగే మార్పే విద్య. విద్య పరిసరాల ప్రభావాన్ని భావించినట్లయితే దానికి 2 విధాలైన అర్థాలు అనేటువంటివి వస్తున్నాయి. 1 పరిమితార్థము, 2 విస్తృతార్థము. పరిమితంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి. ఇది కేవలం పాఠశాలలో ఏర్పాటు చేసుకొని కొన్ని ప్రభావాల ఫలితంగా అది ప్రత్యక్షము క్రమబద్ధమైన నియత విద్యా విధానాన్ని సూచిస్తుంది. సామాజిక వనరుల గురించి కానీ, సముపార్జితమైన ప్రయోజనాల విషయాల గురించి కానీ బోధించడం అనేది నియత విద్య వల్లే సాధ్యం. రెడెన్ విద్యా విషయంలో పరిణితి నొందినవాడు. అపరిణితునిపై బహిరంగంగాను క్రమబద్ధంగాను నిర్వర్తించే ప్రభావము అంటే బోధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా మనిషిలో బోధన, మానసిక సౌందర్యము, సాంఘిక, ఆధ్యాత్మిక మొదలైన శక్తులను సమ్మేళనాలు చేసి అభివృద్ధి సాధించడమే విద్య అని నిర్వచించారు. ఈనాటి సమాజంలో పిల్లలు అంగళ్ళలోనూ, సంఘంలోనూ, ఇళ్లలోనూ సంపాదించిన అనుభవాలు బలహీనమైనవి. అందువల్ల పాఠశాల ఒక్కటే మన పిల్లలకు సరైన విద్యను అందించగలిగే సంస్థగా మిగిలిపోయింది. నియత, అనియత మధ్య సమతౌల్యం నెలకొల్పుతూ ఉద్దేశపూర్వకంగా, అనుషాంగికంగా సంపాదించిన విద్య యొక్క ప్రాముఖ్య తిరిగి అభివృద్ధి చెందాలి. ఇళ్లలో పిల్లల అవసరాలు తీర్చే విషయంలో కొన్ని కొరతలు రావచ్చు, లోపాలు జరగవచ్చు. పాఠశాలలో ఈ లోపాలను గుర్తించి తగిన విధంగా వారికి సహాయం చేయాలి. పారిశ్రామికీకరణ, యాంత్రికీకరణ వల్ల సమాజం సంక్లిష్టమైన తల్లిదండ్రులు పిల్లలకు విద్య నేర్పడం కష్టమైపోయింది.
పిల్లలలో సమగ్రమైన అభివృద్ధి జరగాలంటే పాఠశాల, కుటుంబం కలిసి విద్య నేర్పితే వారు సేవ, ధర్మ తత్పరులుగాను, మానవజాతి గమ్యాలను నిర్దేశించిన వారుగాను తయారవుతారని సందేహము లేదు. విస్తృతార్థం. విస్తృతార్థంలో విద్య ఉన్నప్పుడు వ్యక్తి మీద ప్రభావాన్ని చూపే అంశాలన్నీ దానిలో చేరి ఉంటాయి. ఒక వ్యక్తి ప్రవర్తన, సంపత్తి, సాంఘిక జీవితము, కుటుంబ జీవితము, మతాచార వ్యవహారాలు, ప్రభుత్వము, సహజ పరిసరాలు, ఆకాశవాణి, ముద్రణాలయాలు, స్నేహాలు, యంత్రాలు మొదలైనవన్నీ కూడా విద్యా ప్రతినిధి సంస్థలు. వీటికి బోధనా పద్ధతులు లేవు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే జీవితము మన జీవితమే విద్య నేర్పుతుంది. ఎడ్వర్డ్ థింగ్ ఇలా చెప్పాడు, విద్య అంటే జీవిస్తూ జీవించే వారి నుంచి జీవితాన్ని సంక్రమింపజేయడమే. జాన్ స్టూవర్ట్ మిల్. విద్యను గురించి మనము ఏమి చెప్పుకుంటామో, ఇతరులు మనకు ఏం చేస్తారో, మన ప్రకృతి పరిపూర్ణం కావడానికి మనలను చేరువ చేసేదే విద్య అని అభిప్రాయపడ్డారు. నియంతృత్వ ప్రభుత్వాలు నియత అనియత విద్యా సంస్థల శక్తిని ఉపయోగించి వాటి ద్వారా ప్రజలు మనసులను, ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటాయి అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ విద్యా తరగతికి పాఠశాల పరిమితం కాదు, విద్య ప్రమాణానికి పరిమితము కాజాలదు అని అర్థము. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది తల్లి గర్భం నుంచి మృత్యువు వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఒక నిరంతర నిత్య నైమితకమైన మానవ జీవితంలో జరిగే అవిరమైన కృషి. విద్యా సాంప్రదాయక నవీనవాదాలు. ఇక్కడ మనకు విద్యా సాంప్రదాయక నవీనవాదాలు అనేటువంటివి మనం తీసుకుంటే, సాంప్రదాయకవాదం భారతీయ తత్వాలు, పాశ్చాత్య తత్వాలు కొన్ని శిశువుకు మనం కొత్తగా నేర్పించవలసింది ఏదీ లేదని, ప్రతి జన్మలో జీవి ఆర్జించిన జ్ఞానం ఎల్లప్పుడూ అతను వెంబడిస్తూ వస్తుందని, ఆ జ్ఞానాన్ని కనుగొనడమే అధ్యాపకుడు తోడ్పడాలని భావిస్తుంది. సోక్రటీస్, ప్లాటో, వివేకానందుడు, అరవిందుడు, శంకరుడు మొదలైన దార్శనికులు ఈ కోవకు చెందుతారు. దీని సాంప్రదాయిక విద్యాతత్వము అంటారు. ఈ వాదాన్ని ఆమోదించిన వారే విద్య అనే పదాన్ని బలపరుస్తున్నారు. ఆయా జన్మలో ఆర్జించిన విద్య వాసన రూపంలో లేదా సంస్కార రూపంలో వెంబడిస్తుందని వీరు గాఢంగా విశ్వసిస్తారు. అంతకు పూర్వము జ్ఞానార్జనము చెయ్యని జీవికే కొత్త విద్య నేర్పించవలసి వస్తుందని వారి నమ్మకం. నవీనవాదం. ఈ వాదాన్ని అనుసరించి కొందరు తాత్వికులు జన్మలో శిశువు మస్తిష్క స్వచ్ఛమైన పలక రూపంలో ఉంటుందని, ఇదివరకు ఆర్జించిన జ్ఞానము ఆ జ్ఞానముతోనే అంతమొందునని నమ్ముతారు. ఈ వాదానికి నంది పలికినది జాన్ లక్ అనే దార్శనికుడు. గతి తార్కిక భౌతికవాదులు కూడా ఈ వాదాన్ని బలపరుస్తున్నారు. వీరు విద్యను బోధన అని అంటారు. బోధనం అంటే నేర్పడము అని అర్థము. నవీన భారతీయ విద్యావేత్తలు ఈ రెండు వాదాలను ఆమోదించారు, తిరస్కరించలేదు. అందువలనే బోధన విద్య రెండు పదాలను మనము వాడుతున్నాము. అంటే ఈ నవీనవాదులు అనేటువంటి వాళ్ళు సాంప్రదాయకవాదాన్ని, నవీనవాదాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు, బలపరుస్తూ ఉన్నారు. విద్య నిర్వచనం. మంచి అలవాట్లను కలిగించేదే, తద్వారా నైతికతను వికసింపజేసేదే విద్య అని ప్లాటో అన్నారు. ఆరోగ్యవంతమైన శరీరంలో స్వచ్ఛమైన మనసును ఏర్పరిచేదే విద్య అని అరిస్టాటిల్ అన్నారు. ప్రకృతి విశ్వంలో ఇతర శక్తులను మధ్య సామరస్యాన్ని స్థాపించేదే విద్య అని హెచ్హెచ్ హార్న్ అన్నారు. తర్కము, కళ, సాహిత్యము, విజ్ఞానంలో ఉపస్థితమై ఉన్న వ్యవస్థే విద్య అని వైట్ హెడ్ అన్నారు. మానవుడు సాధించగలిగిన పరిపూర్ణత వికాసాలే విద్య అని ఇమ్మాన్యుయల్ కాంట్ అన్నారు. విద్య జీవిత విధానము, దాని అనుభవాలను, భావాలను పునఃక్రమంలో రూపొందించే ప్రక్రియే జాన్ డ్యూయి అన్నారు. విద్య జీవిత కార్యక్రమంలో విశిష్టమైన భాగము. అది అనిర్వచనీయము. అది మానవుడికి స్వేచ్ఛనిస్తుంది, అమృతత్వాన్ని ఆపాదిస్తుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. బ్రహ్మ లేదా ఆత్మజ్ఞానమే విద్య అని, ఆది మానవుడు కర్మునిగాను స్వధర్మ నిష్ఠాపరుడుగా చేస్తుందని భగవద్గీత చెప్తుంది. దుఃఖము, నివృత్తిని, ఆచరణాత్మకలైన నైతిక లక్షణాలను కల్పించడానికి తోడ్పడే జ్ఞానమే విద్య అని బౌద్ధ సిద్ధాంతం తెలియజేస్తుంది. వ్యక్తిలోని అంతర్గతమైన ఉన్న పరిపూర్ణతను ప్రకటించేదే విద్య అని స్వామి వివేకానందుడు తెలియజేస్తున్నాడు.
వ్యక్తికి చెందిన శారీరక, మానసిక, ఆత్మల పరమాదృష్టము ప్రకటించేదే విద్య అని గాంధీ మహాత్ముడు తెలియజేస్తారు. విద్యా ప్రక్రియ. ఆడమ్స్ మహాశయుడు విద్యను ద్విధ్రువ ప్రక్రియ అంటే అధ్యాపకుడు విద్యార్థిగా తెలిపితే, జాన్ డ్యూయి త్రిధ్రువ ప్రక్రియగా విద్యా విషయాన్ని కలపాడు. అంటే ఆడమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త విద్య అనేటువంటిది ద్విధ్రువ ప్రక్రియ. ద్విధ్రువ ప్రక్రియ అంటే అధ్యాపకుడు విద్యార్థి. అదేవిధంగా జాన్ డ్యూయి వచ్చేసరికి త్రిధ్రువ ప్రక్రియ విద్యా విషయాన్ని తెలిపారు. పుట్టిన మరుక్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు నిరాటంకంగా సాగే నిరంతర ప్రక్రియ. విద్య సంకుచితము విశాల అర్థాలను విద్యాలయాల్లో ఆర్జించేది, ఒక నియమం ప్రకారము బోధించేది విద్య. ఇది సంకుచితార్థము అన్ని స్థానాలలో అన్ని సమయాలలో అందరి నుంచి గ్రహించే అనుభవాలు జ్ఞానం మీద ఇది విశాలార్థాన్ని ఇస్తుంది. గతిశీలమైన ప్రక్రియ వ్యక్తి మూర్తిమత్వ వికాసాన్ని కలిగిస్తుంది. సామాజిక ప్రగతిని వికాసాన్ని కలిగిస్తుంది. సముచితాలైన గుణశీలాలను ప్రవర్తనలు కలగజేస్తుంది. నిర్దేశానికి మార్గదర్శకానికి వృద్ధి వికాసాలకు తోడ్పడుతుంది. ఉద్దేశ సహితమైనటిది, నియతమైనది, వ్యవస్థాపకాత్మకమైనది. ఒక సహజ ప్రక్రియ వ్యక్తులను పరిసరాలకు అనుగుణంగా నడుచుకునేటట్లు చేస్తుంది. విద్యా స్వరూపాలు. ఇక్కడ మనం విద్యా స్వరూపాల గురించి కూడా తెలుసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి విద్యా స్వరూపాలు అంటే నియత విద్య. ఈ నియత విద్యలో దీన్ని ఆకృతి విద్య అని కూడా అంటారు. బాగా ఆలోచించి ఒక ప్రణాళిక రూపం ఇచ్చి లక్ష్యాలు, కాలపరిమితులు మొదలైనవి నిర్ణయించి ఉద్దేశించిన ప్రమాణాల సాధనకు తోడ్పడేదే నియత విద్య. అనియత విద్య విద్యార్థి పరిస్థితులను కేంద్రంగా భావించి విద్యార్థి పురోగతి వేగాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు సాధించడానికి తోడ్పడేదే నియత విద్య. దీన్ని అనాకృతి విద్య అని కూడా అంటారు. ప్రత్యక్ష విద్య అధ్యాపకుడు విద్యార్థి మధ్య ప్రత్యక్షంగా కొనసాగే విద్య అధ్యాపకుడు మూర్తిమత్వ ప్రభావాన్ని విద్యార్థిపై లేదా విద్యార్థి మూర్తిమత్వ ప్రభావము అధ్యాపకుడిపై ఈ విద్యలో గమనార్హం. పరోక్ష విద్య ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రత్యుత్తరాల ద్వారా ఆధునిక సాంకేతిక సాధనాలు, ప్రచార సాధనాలు ద్వారా ఆర్జించే విద్య. సాధారణ విద్య అందరికీ సమానంగా ఉద్దేశించబడిన వ్యక్తి సాధారణ జీవితానికి కావలసిన సంసిద్ధతను చేకూర్చే విద్యనే సాధారణ విద్య అంటారు. వృత్తి విద్య ఒక ప్రత్యేక వృత్తిని లేదా ఉద్యోగానికి బోధించే విద్య. ఉదాహరణకు BA చదవడం సాధారణ విద్య, MBBS ఇంజనీరింగ్, లా వృత్తి విద్య. వృష్టి విద్య ఒకరికి మాత్రమే బోధించడము వ్యష్టి విద్య. ఈచ్ వన్ టు టీచ్ వన్ అనే ప్రాకృతవాద నినాదము. సామూహిక విద్య ఒక అధ్యాపకుడు ఎందరో విద్యార్థులకు ఏకకాలంలో ఏకస్థలంలో బోధించడము సామూహిక విద్య. ఒక విద్యార్థి అనేకులైన అధ్యాపకుల వద్ద ఏకకాలంలో అభ్యసించడము లేదా అధ్యాపకులు సమూహముగా ఏర్పడి విద్యార్థి సమూహానికి ఏకకాలంలో బోధించడం కూడా సామూహిక విద్య అని చెప్పవచ్చు. విద్యా అంశాలు అండర్సన్ అనే ప్రసిద్ధ తత్వవేత్త విద్యాంశాలు 3. అవి ప్రశిక్షణ, శిక్షణ, ప్రేరణ. ప్రశిక్షణ కొన్ని అలవాట్లు పెంపొందించడానికి తగిన అభ్యసన కార్యక్రమాల ద్వారా విద్య నేర్పడము ప్రశిక్షణ. శిక్షణ బుద్ధి వికాసానికి, జ్ఞానప్రాప్తికి తరగతిలో బోధించడము శిక్షణ. ప్రేరణ మంచి అలవాట్లు ఏర్పడినా పాఠ్యపుస్తకాలు పఠించినా కూడా ఒక పనిని ప్రేరణ లేనిదే విద్యార్థి చేయడం విదితం. విద్యా ప్రాకర్యాలు క్రింది విధంగా పేర్కొన్న ప్రాకర్యాలు నిర్వచిస్తుంది. ఆంతర్హిత శక్తులను వికసింపచేయడము, వ్యక్తి సమతుల్యత వికాసానికి దోహదపడడం, మూల ప్రవృత్తులు, మార్గము, పరివర్తన, పరిశోధన చేయడము, వయోజన జీవితానికి వ్యక్తిని సంసిద్ధపరచడము, రాజనైతిక భద్రత కలిగించడం, సాంస్కృతిక పరిరక్షణ, పోషణ చేయడం, శీల నిర్మాణం చేయడం, సామాజిక భావన కలిగించడం, సామాజిక పరివర్తనను సాధించడం, ఉత్తమ పౌరుడిగా వ్యక్తిని రూపొందించడం.
ఇవన్నీ సామాన్యాలు. ఇవే కాకుండా ప్రత్యేకమైన ప్రాకర్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి: 1. వ్యక్తికి చెందిన శారీరక, సాంఘిక, మతపరమైన అవసరాలు సమకూర్చడం. 2. వ్యక్తిని పరాన్నజీవిగా కాక స్వయం పోషక జీవిగా సిద్ధపరచడం. 3. వృత్తి నైపుణ్యాన్ని కలిగించడము ద్వారా స్వలంబానికి తోడ్పడటం. 4. భౌతిక సుఖానికి, సమృద్ధ జీవనానికి వ్యక్తిని సిద్ధపరచడం. 5. వ్యక్తి సమగ్రాభివృద్ధికి పరిస్థితులకు అనుగుణంగా అతడు సమయోజనం చెందడానికి తోడ్పడే లక్షణాలు కల్పించడం. 6. శీల నిర్మాణానికి కృషి సల్పడం. 7. వ్యక్తిని యథార్థ జీవితానికి సిద్ధపరచడం. 8. గత అనుభవాల వల్ల కలిగిన జ్ఞానంతో భావి జీవితానికి బాట వేసుకోవడంలో వ్యక్తికి శిక్షణ ఇవ్వడం. 9. అవసరమని తోచినప్పుడు సంస్కరణలను ఆమోదించడము, అమలు చేయడం. కొన్ని రాజనైతిక కార్యకలాపాలున్నాయి, వాటిని కూడా విద్య చేపడుతుంది అని. అవి ఏమంటే: ఉత్పత్తి, పెరుగుదల, సంపద, అభివృద్ధి, శ్రమ, నైపుణ్యానికి కృషి చేయడం. నేతృత్వము, బాధ్యతల నిర్వహణ కోసం కృషి చేయడము. అధిక సంఖ్యాకులకు లాభం కలుగుతున్నప్పుడు తన లాభాన్ని త్యాజించడం. జాతి, మత సాంప్రదాయాల సంకుచితత్వ భావనల నుంచి దూరంగా ఉండి సామాజిక దక్షతను సంపాదించేందుకు కృషి చేయడము. అనుశాసనాన్ని పాటించడం. దేశ సమైక్యతను, జాతి సమైక్యతకు అంతర్జాతీయ సంవిధానంగా కృషి చేయడం. జాతి సంస్కృతికి ప్రతిబింబంగా వ్యక్తిని సిద్ధపరచడం. విద్యా తత్వశాస్త్రం. విద్యా తత్వశాస్త్రాలు అవినాభావ సంబంధం కలవి. తత్వశాస్త్ర సిద్ధాంతం రూపమైతే విద్య దాని అనుచరణ రూపం అవుతుంది. ఇక్కడ దర్శనము లక్ష్యాలను నిర్దేశిస్తే విద్య ఆ నిర్దేశాలను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ప్రాచీన కాలం నుంచి కూడా దార్శనికులే మొట్టమొదటి విద్యను గురించి ఆలోచించి చర్చించారు. ఈ రెండు ఒకే నాణ్యానికి గల రెండు పక్కల వంటివి. విద్యా లక్ష్యాలు, విద్యాక్రమము, బోధన, పరిపాలన, వ్యవస్థీకరణ, అనుశాసనము మొదలైన వాటిలో విద్యా తత్వశాస్త్రాలు పరస్పరము ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయో, ఏ ప్రభావాలకు లోనయ్యాయో ఈ విభాగంలో చర్చించుదాం. తత్వశాస్త్రం విద్యా సమగ్ర రూపాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. దీని పరిజ్ఞానము విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సామాజిక పాలకులకు తప్పనిసరి నావకు తెడ్డు ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా జీవిత గమ్యాలు సాధించడానికి మనిషికి తత్వశాస్త్రము పనిచేస్తుంది. ఈ తత్వశాస్త్రము తార్కిక ఆలోచనలతో పాటు విద్యా పరిధిలో అనేక అంశాల అవగాహనకు తోడ్పడుతుంది. రాస్ మహానిషేయుడితో పాటు బ్రూబేకర్, బట్లర్ మహాశయులు విద్యా తత్వశాస్త్రాల సంబంధాలను వివరంగా చెప్పారు. తత్వశాస్త్రం విద్యా లక్ష్యాలను నిర్ణయిస్తుందని, స్థూలంగా తత్వశాస్త్రాన్ని విద్యా సిద్ధాంతంగా నిర్వచించవచ్చు అని చెప్పారు. విద్య అవసరాలను నిర్ణయిస్తే తత్వశాస్త్రం అనేది ఎలా సాధ్యమో తెలియజేస్తుంది. తత్వశాస్త్ర సిద్ధాంతాలు ఆలోచనపరంగా చెబితే విద్య అనేది ఎలా సాధ్యమో కొంతవరకు తెలియజేస్తుంది. అందుకే పిచే మహాశయుడు తత్వశాస్త్రం లేకుండా విద్య పరిపూర్ణత సాధించలేదని చెప్పాడు. దాన్ని బట్టి విద్యను తాత్విక దృక్పథాలతో విశ్లేషించేదే విద్య తత్వశాస్త్రంగా చెప్పవచ్చు. విద్య తత్వశాస్త్ర పరిజ్ఞానము ప్రతి ఉపాధ్యాయుడికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలోనూ, కొన్ని పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలోనూ అవసరమవుతుంది. విద్యాపరమైన మౌలిక అంశాలైన యాజమాన్యము, పాఠశాల, పరిశుభ్రత, తరగతి గది, క్రమశిక్షణ, బడికి రాని పిల్లల పట్ల ఉపాధ్యాయుడు అవలంబించవలసిన ధోరణులు, బాలికల విద్య, పాఠ్య గ్రంథాలు తయారీ, సమాజంలో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైనవన్నీ అర్థం చేసుకోవడానికి, వాటిలో సరిగ్గా అన్వయించడానికి తత్వశాస్త్రానికి విశ్లేషణ అవసరం. జీవితానికి పరిపూర్ణం చేయడంలో విద్యాపూరక ప్రక్రియలు తన భూమిక నిర్వహిస్తున్నాయి. అందువల్లే జీవిత రంగంలో ఈ రంగంలో ఎదురయ్యే సమస్యలన్నీ విద్యా పరిధిలోకి చేరుతాయి. ప్రధానంగా క్రింది అంశాలు విద్యా తత్వశాస్త్ర పరిధిలో చర్చకు వస్తున్నాయి. విద్యా మనోవిజ్ఞానము. మానవ వికాసానికి సంబంధించిన పరిజ్ఞానానికి విద్యా మనోవిజ్ఞానం ఎంతో తోడ్పడుతుంది. శారీరక వికాసాలు, ప్రజ్ఞామూర్తిమత్వం వికాసాలు, సామాజిక వికాసాలు, ఆలోచనలు, భావనలు, పిపాస, వైఖరులు, సాంస్కృతిక కల్పనలు, అభ్యసన పద్ధతులు, అభ్యసనకు తోడ్పడే వాతావరణము, మానసిక క్రమశిక్షణ మొదలైన వాటిని గురించి ఈ శాస్త్రము చర్చిస్తుంది. ఇక్కడ విద్య అది భౌతిక శాస్త్రము,
అధిభౌతిక శాస్త్రం యథార్థాన్ని గురించి, యథార్థ సిద్ధాంతం గురించి విపులంగా చర్చిస్తుంది. విద్యలో యథార్థానికి అంటే వాస్తవానికి అధిక ప్రాధాన్యత ఉంది. విద్యలో ఊహాజనితమైన అంశాలకు తావులేదు. ఉదాహరణకు విశ్వం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరము వాస్తవమైన విషయాలను, కారణాలను, నిర్వచనాలు చెప్పగలిగారు. మానవుడు లేదా జీవరాశి ఎలా జన్మించింది, ఎందుకు జన్మించింది, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదా, మరణం తర్వాత మిగిలేది ఏమిటి అనే విషయాలు ప్రశ్నించుకొని ఎన్నో వాస్తవ విషయాలను అధిభౌతిక శాస్త్ర సమాజానికి అందించింది. సంఘజీవి అయిన మానవుడు సమాజానికి చెందిన పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే అధిభౌతిక శాస్త్ర పరిజ్ఞానం తప్పనిసరి. ప్రతి ఉపాధ్యాయుడు భౌతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని తాను పొంది విద్యార్థులకు బోధించినప్పుడే సమాజం పట్ల తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడవుతాడు. ప్రతి విషయాన్ని వాస్తవ స్థితిలో చెప్పడంలో భౌతిక శాస్త్రం తోడ్పడుతుంది. విద్యా నీతి శాస్త్రం. ప్రతి ఉపాధ్యాయుడు నీతి శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సమాజం యొక్క భవిష్యత్ తరగతిలో నిర్మించబడుతుంది అనే నానుడి విద్యాబోధన విలువలను, శాస్త్రజ్ఞుకున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. సమాజంలో ఎక్కువ మంది మెప్పు పొందేది మంచి కాబట్టి అలాంటి మంచిని గురించి ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించాలి అంటే ఉపాధ్యాయుడికి విలువలకు సంబంధించి పూర్తి అవగాహన అవసరం. అవగాహన మాత్రమే కాకుండా నైతిక విలువలు తాను ఆచరిస్తున్న విద్యార్థులకు బోధించవలసి ఉంటుంది. విద్యకు సంబంధించిన విలువైన విశ్వాసాలు, ఆదర్శాలు, సత్ప్రవర్తన, సచిశీలత మొదలైనవి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ శారీరక మానసిక వికాసానికి దారితీస్తాయి. నీతి శాస్త్రం పట్ల గౌరవభావం లేని ఉపాధ్యాయుడు నైతిక విలువలు బోధించేని విద్యా సమాజం వినాశనానికి దారితీస్తుంది. నైతిక విలువలో బోధించని విద్యను నేర్పని వ్యక్తి సమాజానికి చీడపురుగులా తయారై సమాజంలోని మరికొందరిపై తన ప్రభావాన్ని చూపడం ద్వారా సమాజంలో అనైతిక కార్యకలాపాలు తావిస్తాడు. దీన్ని బట్టి విద్యలో విలువల శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యం ఎంతో తెలుస్తుంది. విద్య జ్ఞాన మీమాంసం. జ్ఞానం అనేది విద్యా విషయంలో ప్రధానమైనది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు జ్ఞానమీమాంస శాస్త్రానికి సంబంధించి అవగాహన కలిగి ఉండాలి. జ్ఞానం అనేది అపారమైనది. ఇలాంటి జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు తర్కము, హేతుకీకరణమైన మొదలైన ప్రక్రియల ద్వారా పొందుతాడు. తెలిసిన విషయాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆలోచనను జ్ఞానమీమాంసాన్ని రేకెత్తిస్తుంది. ఇలాంటి జిజ్ఞాస కలిగిన ఉపాధ్యాయుడే నిజమైన జ్ఞానాన్ని విద్యార్థికి అందించగలుగుతాడు. తరగతి గదిలో జ్ఞాన సముపార్జన అనేది ప్రశ్నించడం ద్వారా, తర్కించడం ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా జ్ఞానమీమాంస శాస్త్రంలో యథార్థం అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, వీటికి మూలం ఏమిటి, ఎప్పుడు తెలుసుకుంటావు, ఎవరు తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకోగలరు మొదలైన ప్రశ్నల ద్వారా సమాధానాలు అన్వేషించడానికి ప్రయత్నం జరుగుతుంది. తరగతిలో గణితము, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి పాఠ్యాంశాలు బోధించేటప్పుడు హేతుకీకరణ ద్వారా, కారణాలను తెలుసుకోవడం ద్వారా పాఠ్యాంశానికి సంబంధించి జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞాన పిపాస లేని ఉపాధ్యాయుడు విద్యా బోధనకు పనికిరాడు. ఎందుకంటే తానే స్వయంగా జ్ఞానాన్ని పొందలేనివాడు విద్యార్థులకు ఎలా జ్ఞానాన్ని అందించగలడు? కాబట్టి జ్ఞానమీమాంస శాస్త్రం విద్యలో అత్యంత కీలకమైనది. విద్యా తర్కశాస్త్రం. తర్కము మనిషిలో ఆలోచన శక్తులను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఇలాంటి విధానమే విద్యారంగంలో అవసరం. కాబట్టి తర్కశాస్త్రం విద్యలో అత్యంత ముఖ్యమైనది. తర్కం గురించి అవగాహన ఉన్న ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థిలోని అంతర్గత సామర్థ్యాలకు పని కల్పించడం ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే పద్ధతిలో బోధన చేస్తాడు. విద్యార్థి తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు తార్కిక జ్ఞానం అవసరం. గణితము, పరిసరాల విజ్ఞానము బోధనలో ప్రతి విషయాన్ని గురించి తర్కించడం ద్వారా విషయాన్ని గురించి పరిజ్ఞానం ఎక్కువగా పొందటం అవకాశం కలుగుతుంది. విద్యార్థిలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడానికి, పూర్వజ్ఞాన పరిశీలనకు, వ్యక్తి వికాసానికి, పరిపూర్ణతకు తర్కశాస్త్ర చేస్తుంది. కాబట్టి విద్యారంగంలో తర్కశాస్త్రం ప్రాధాన్యత పొందగలిగినది. విద్యా తత్వశాస్త్రం. జీవితానికి సంబంధించి విలువలు తెలిపేదే తత్వశాస్త్రం. ఈ విలువలు ఎలా సాధించాలో తెలిపేదే విద్య. ఏ పనికి
పూనుకున్న దానికి లక్ష్యం అంటూ ఒకటి ఉండి తీరాలి. మనిషిగా తీర్చిదిద్దేదే విద్య. లక్ష్యం లేని నిరర్థకం. విద్యా బోధన, విద్యా అభ్యసన నిర్దిష్ట ప్రయోజనాపేక్షంతో చేయడం జరుగుతుంది. మన తాత్విక దృక్పథం ఏమిటి? మనకు తెలిసినప్పుడు మన దారి ఏదో మనకు స్పష్టత అవుతుంది. ఈ అవగాహన బట్టి మనకు కావలసిన విద్య మనం ఎంచుకోవచ్చు. అందుకే తత్వశాస్త్రం పునాది లేని విద్య గుడ్డిదని, విద్యలో ప్రకాశించబడమని, తత్వశాస్త్రం నిష్ప్రయోజనమని విజ్ఞులు భావించారు. ఉపాధ్యాయుడు, విద్యార్థి, విద్యా విషయాలు అనేవి విద్యకు సంబంధించిన 3 ప్రధాన అంశాలు. వీటిలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వలేదనేది, దానికున్న ప్రాధాన్యము, వాటిపై ప్రభావం చూపే అంశాలు ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం. ఇందుకే వేరువేరు వాదాలు, వేరువేరు దృక్పథాలు వెల్లడిస్తుంది. విభిన్న వాదాలు పరిగణలోకి తీసుకొని తత్వశాస్త్ర ప్రభావంతో విద్యకు సంబంధించిన ప్రధాన అంశాలు, అనుసంధానమైన పాఠాలు, పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, బోధనోపకరణలు మొదలైన వాటి గురించి నిశ్చితంగా ఆలోచించి తెలుసుకోవాలి. విద్యా సామాజిక శాస్త్రం. విద్యా సామాజిక ప్రక్రియ గుర్తించబడింది. పరిసరాలు, సమాజ పరిస్థితికి అనుగుణంగా వ్యక్తి నడుచుకునే విధానము, దానికి గల ప్రాముఖ్యం మొదలైన వాటిని ఈ శాస్త్రం చర్చిస్తుంది. సమాజంలో సమాజ స్వరూప స్వభావాలు, వికాసాలు, సాంస్కృతిక సభ్యత్వాలు, సమాజంలో అంతరికంగా జరిగే వివిధ కార్యక్రమాలు, వివిధ సామాజిక ప్రక్రియలు, సాంఘికీకరణ, సామాజిక పరివర్తన, సామాజిక నవీకరణం ఇవన్నీ చర్చనీయాంశాలు. ముఖ్యంగా విద్యకు, సమాజానికి, విద్యకు, సాంస్కృతికకు గల పరస్పర సంబంధం గురించి ఈ శాస్త్రము చర్చిస్తుంది. విద్యా చరిత్ర. ఆయా కాలాల్లో ఎదురయ్యే విద్యా సమస్యలు పరిష్కరించిన పద్ధతులు, విద్యా విధానంలో తీసుకురాబడిన సంస్కరణలు, విద్యా సంస్థల స్వరూపాలు, విద్యావేత్తలు, సాంస్కృతిక సభ్యత్వాల క్రమనిర్మాణ లక్ష్యాలు ఈ విభాగంలో చర్చిస్తారు. ఈ విషయాలన్నీ వర్తమాన విద్యను తీర్చిదిద్దడంలో, సమస్యలను పరిష్కరించడంలో మనకు తోడ్పడతాయి. బోధనా పద్ధతులు, అభ్యసన పద్ధతులు. పాఠ్య విషయాలు బోధించడానికి లేదా అభ్యసించడానికి అనువైన సామాన్య పద్ధతులు, ప్రత్యేక పద్ధతులు, బోధన అభ్యసన స్వరూప స్వభావము, పాఠ్యపుస్తకాలు, బోధన అభ్యసన కృత్యాలు, బోధన అభ్యసన ఉపకరణలు, సాఫల్యత లేదా వైఫల్యానికి గల బోధన అభ్యసన కారణాలు, మూల్యాంకనం మొదలైనవి ఈ విభాగంలో చర్చిస్తారు. బోధన సాంకేతిక విజ్ఞానం కూడా ఇందులో భాగమే. సమీప, దూర, ప్రత్యక్ష, పరోక్ష బోధనాభ్యసన పద్ధతులు అధ్యయనం సైతం ఇందులోనే జరుగుతుంది. విద్యా సమస్యలు. విద్యా సమస్యలు ఏర్పడటానికి గల కారణాలు, వాటిని పరిష్కరించే మార్గాలు, విద్యా దశలు, విద్యాక్రమము, బోధనా భాష, అపవ్యయము, స్తబ్దత, క్రమశిక్షణ, పరీక్షా విధానము, విద్యార్జన కాలపరిమితి, దేశ సమస్యలు, దృష్ట్యా విద్యను రూపొందించుకునే విధానం మొదలైన వాటిని సవరించి చర్చిస్తుంది. విద్యా పరిపాలన. విద్యకు సంబంధించిన పరిపాలన, వ్యవస్థాపకాత్మక సూత్రాలు, సమస్యలను ఈ విభాగం చర్చిస్తుంది. విద్యాలయాల స్థాపన, వాటి నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, తనిఖీలు, నిర్వాహకులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగాల నియామకము, వారి జీతభత్యాలు, ఉద్యోగ పరిస్థితులు, ప్రజాస్వామ్యము లేదా ఆయా రాజ్యాలు పరిశీలిస్తూ రాజనీతి విధానానికి అనుగుణంగా పరిపాలన జరపడము, స్వేచ్ఛ, సమానత్వము, అవకాశాలు, విద్యార్థుల ఆరోగ్య పరిశుభ్రత, విద్యా పరిపాలనలో సంస్కరణము, అధ్యాపక విద్యార్థుల నిష్పత్తి మొదలైనవి ఈ విభాగాని కిందికి వస్తాయి. విద్యా తారతమ్యత. ఇతర దేశాలలో విద్యా ప్రమాణాల స్థాయిని, మన దేశపు విద్యా ప్రమాణాల స్థాయిని, నిర్మిత స్వరూపాలు, పరస్పరము ఆదాయ అవకాశాలు, పరిణామాల గురించి వివరణ ఈ విభాగం చర్చిస్తుంది. తమ దేశానికి విద్యా విషయక అంశాలు వివిధ దేశాలు పోల్చి చూసినప్పుడు లభించే స్థానం మొదలైనవి కూడా ఈ విధానంలోనే వివరిస్తుంది. విద్యా పరిశోధన. విద్యా విషయక సాఫల్య వైఫల్యాలకు కారకాలు మొదలైనవి వస్త్రాశ్వం తెలుసుకోవడం, నూతన ప్రవేశపెట్టదలసిన వివిధ విద్యాంశాల ప్రక్రియ, ప్రయోగాత్మకంగా ఎంతవరకు అవలంబనీయాలు తెలుసుకోవడం, ఆయా దేశాలలో జరిపిన పరిశోధనలు, ప్రయోగ ఫలితాలు తెలుసుకోవడం, తమ దేశంలో పరిశోధనలో విశేష అంశాలను ఇతరులకు తెలియజేయడం ఈ విభాగంలో చేసే పనులు. వర్తమాన కాలంలో విద్య ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా గుర్తించబడటం గమనార్హం. పరిశోధన ప్రాంగణము, నిర్ణయాలు, నియంత్రించవలసినవి, నియంత్రించవలసిన అవసరం లేనివి, దీనిలో చర్చాంశాలు, విజ్ఞానాంశాలు. విద్యాతత్వము, ప్రణాళిక.
పాఠ్య ప్రణాళికలన్నీ విద్యా ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చే దృక్పథంలో ఉండాలి. అంటే మన జీవిత విధానానికి సుఖవంతం గావించుకోవడానికి అవసరమయ్యే ప్రక్రియలు కూడా పాఠ్య ప్రణాళికలో ముఖ్య భాగం ఉండాలి. స్పెన్సర్ అనే తత్వవేత్త ఆత్మ సంరక్షణకు అవసరమయ్యే జ్ఞానాన్ని కల్పించడంలో పాఠ్య ప్రణాళికలో ప్రథమ స్థానం కల్పించారు. పాఠ్య ప్రణాళిక చాలా వరకు ప్రబలి ఉన్న తత్వాన్ని బట్టి ఉంటాయి. ప్రాచీన కాలంలో ప్రణాళికలు ప్రధానాంశము తాత్విక చింతన, దానికి అనుగుణంగా మతపరమైన అంశాలు, సూర్య నమస్కారాలు మొదలైన అంశాలు పాఠ్య ప్రణాళికలో చోటు ఉండేది. యోగా, కాలానికి అనుగుణంగా ఆదర్శవాదము, ప్రాకృతికవాదము, వ్యవహారిక సత్తావాదము అనేవి వ్యాప్తి చెందాయి. ఈ వాదాలలో తత్వం గురించి నిశితంగా విశ్లేషించడం జరిగింది. తదనుగుణంగా విద్యా ప్రణాళిక విలసిల్లాయి. ఇవి విద్యా ధ్యేయాలను, పాఠ్య ప్రణాళికలను, క్రమశిక్షణను మొదలైన విద్యాంశాల మీద తమ ప్రభావాన్ని కలిగించాయి. ఆదర్శవాదంలో విలువలకు, భావాలకు ప్రాధాన్యం ఉంది. లౌకిక కౌశలవాదంలో విలువ ఇవ్వడం జరిగింది. పరిసరాలు విజ్ఞానానికి, శాస్త్రీయ విషయాలను, ప్రాజెక్టు పద్ధతులను వాస్తవికవాదంలో ఎన్నుకున్న తత్వాన్ని బట్టి విద్యా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఒకటి నుంచి మరొకటి వచ్చిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. విద్యా ధ్యేయాలు, లక్ష్యాలు. విద్యా లక్ష్యాల ఆధారంగా జీవిత లక్ష్యాలు, జీవిత లక్ష్యాలకు ఆధారాలు, సమసంస్కృతులు వ్యక్తి సామాజిక జీవితాలను ప్రభావితం చేసే దర్శన శాస్త్రం. ఏ జీవితంలోనైనా సమానత, అసమానతలు కనిపించవచ్చు. అలా కనిపించడం ఆశ్చర్యం ఏమీ కాదు. ఏ ఇద్దరి జీవితాలైనా విద్యా దర్శన శాస్త్రాల ప్రభావానికి గురైనవే. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం, ఏకత్వంలో భిన్నత్వం గోచరింపజేసే సౌందర్యాన్ని అనుభవించడం తత్వశాస్త్రం చేసే కృత్యము. స్వేచ్ఛ, ఆనందానుభూతి, సమత, సవత, సంపూర్ణతలు దర్శించడము విద్యా తత్వశాస్త్రాలలో కోరే సామాన్య లక్షణాలు. ఇక్కడ మనకు పాఠ్య ప్రణాళిక అనేవి ఉన్నాయి.